గుడ్ మార్నింగ్ డాడీ. ఏంటి అలవాటు ప్రకారం ట్రైన్ లేటా? అవునరా, ఎప్పుడులాగే 20 నిమిషాలు లేటు. అమ్మా డాడీ వచ్చారు చూడు. అలాగే బాబు, రండి. తీసుకో. ఏమండి, హైదరాబాద్ లో మీ కాలేజ్ కుర్రాళ్ళ మధ్యన ఏదో గొడవని పేపర్లు చదివాను. అవునవును, ఈ కాలం కుర్రాళ్ళు చదువుకొని డిగ్రీ తీసుకోవడానికి వస్తున్నారా? వాళ్ళకి చేయాలి, జాలీగా తిరగాలి, అందుకే వచ్చేది వీళ్ళు. వీళ్ళంతా చదువుకొని రేపు కలెక్టర్ అయ్యి. అయ్యా మీ గురించి అనలేదయ్యా, మీరు బాగా చదువుతారు. నేనేం తీసుకొచ్చాను చూడు. ఏంటిది? ఓపెన్ చేసి చూడరా. చెప్పండి డాడీ. ఏరోనాటిక్స్. థ్యాంక్ యూ డాడీ, నా కళ నిజం చేశారు. ఈ ట్రైనింగ్ లో నువ్వు పాస్ అయ్యి గొప్ప పైలట్గా రావాలి. అది మా అమ్మ నాన్న ఆశయమే కాదు, నా ఆశయం కూడా. ఏరోనాటిక్స్ చదవడం అనేది నా జీవిత లక్ష్యం. ఇదే తనతో వెళ్ళి చెప్పాను. ఇలా చూడు సంతోష్, నా పాటికి ట్రైనింగ్ అని వెళ్ళిపోతావు. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నిన్ను చూడకుండా ఉండలేను. ఒంటరితనంతో పిచ్చెక్కుతుంది. ప్లీజ్ సంతోష్, దయచేసి నన్ను హర్ట్ చేయకు. వెళ్ళకురా. లేదు ప్రియా, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ రా. ప్రేమ అనే 2 అక్షరాల కోసం నా విద్యను వదులుకున్నాను. దానికి నాకు తనిచ్చిన ప్రతిఫలం ఎందుకు ప్రియా రమ్మన్నా? సంతోష్, జీవితంలో మనం ఎప్పుడు కలుసుకుంటాం, ఎప్పుడు విడిపోతాం, ఇవేవి మన చేతుల్లో లేవనుకో. నువ్వు నేను ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం. కాలేజీలో కూడా ఎన్నోసార్లు నిన్ను క్రాస్ చేశాను, చూశాను. కానీ మనిద్దరం ఎంత దగ్గరవుతామని ఊహించుకున్నాను. ఏమైందో చెప్పు ప్రియా. సంతోష్, మా నాన్నగారికి జర్మనీ, ఫ్రాన్స్ లో చాలా మంది రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఉన్నారు. మా నాన్నగారి ఫ్రెండ్స్ లోనే ఒక ఫ్యామిలీ సడన్ గా నిన్న మా ఇంటికి వచ్చారు. వాళ్ళకి ఒకే అబ్బాయి. జర్మనీలో వాళ్ళకి బిజినెస్, ఫ్యాక్టరీ అంటే ఎన్నో ఉన్నాయి. నన్ను చూడగానే వాడికి బాగా నచ్చేశాను. పెళ్ళింటి చేసుకుంటే నన్నే చేసుకుంటానని స్ట్రిక్ట్ గా చెప్పేశాడు. నేను దీన్ని షాక్ అయిపోయాననుకో. దానికి నువ్వేం చెప్పావు? నేను చెప్పడం తర్వాతలే గాని నన్ను వెతుక్కుంటే ఎంత పెద్ద జీవితం వస్తుందంటే నాకు మాటలు రావడం లేదు. ప్రియా, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వంటే నాకు చాలా. సంతోష్, మనం లవ్ చేస్తున్నాం సరే, కానీ ఈ సమయంలో మన లవ్ గురించి పేరెంట్స్ తో చెప్పి ప్రాబ్లం క్రియేట్ చేయడం కన్నా తెలుగుదల గారు ఎప్పుడు మంచిగా దొరికితే సెటిల్ అయిపోతారు కదా. ప్రియా, మనం ప్రేమించుకున్నాం. ఎస్, కానీ నేను దీన్ని తప్పు చూసానా? ఒకవేళ నువ్వు నేను కలిసి ఏదైనా తప్పే కనుక చేస్తుంటే ఆలోచించేది చూడగలను. నాకు మంచి లైఫ్ దొరికితే నాకన్నా ఎక్కువగా నువ్వే ఆనందిస్తావని అనుకున్నాను. కానీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నాకు రేపు మ్యారేజ్. కాలేజీలో ఎవరికి తెలీదు. సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో పెట్టుకున్నాను. వీలైతే రా, నేను అవుతున్నాను. Germany is a very great country. Really? I didn't think so. Have you ever to any country? Don't worry, darling. I will take you.